మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024లో భాగంగా 27 అక్టోబర్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఏదైతే ఉందో అందులో ఇంకా మనం క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ తీసుకొని ఈ రోజు అంటే 22వ తారీఖు జనవరి మనము ఫైనల్ ఓటర్స్ లిస్ట్ అనేది పబ్లికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మనం చూసుకుంటే మన తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకి సంబంధించి ఫైనల్ ఓటర్ల జాబితాలో మనకి 16,05,762 ఓటర్లు మనకి నమోదు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా 7 నియోజకవర్గాల్లో 1,569 పోలింగ్ స్టేషన్స్లలో ఓటర్లుగా నమోదు కాబడి ఉన్నారు. మనకి డ్రాఫ్ట్ రోల్కి నాటికి ఈ రోజుకి మనం చూసుకుంటే సుమారు 45,000 మంది ఓటర్లు మనము కొత్తగా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ గత 2 నెలల నుంచి మనము చేర్పులకి, మార్పులకి, తొలగింపులకి ఫామ్ 6, 7, 8 తీసుకొని తహసీల్దార్స్ కానీ తర్వాత ఇటు ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు తుది ఓటర్ల జాబితా అనేది మనం ప్రచురణ చేసుకుంటున్నాము. ఇది ఈరోజే కాదు, మనకి ఇది ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ. మనకి నామినేషన్స్ వరకు కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇంకనైనా కూడా ఎవరైనా కూడా ఓటర్లుగా నమోదు అవ్వకపోతే లేదా ఏదైనా తొలగింపులు చేసుకోవాలి అనుకుంటే లేదా మార్పులు చేసుకోవాలి అనుకుంటే వారి కంటిన్యూస్ అప్డేషన్లో కూడా ఫామ్స్ మనకి పెట్టుకోవచ్చు. వారి ఫామ్స్ కూడా మనం రెగ్యులర్గా మనం రెక్టిఫికేషన్ అనేది అడిషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి ఇదే ఓటర్ల జాబితాలో చూస్తే మన జిల్లాలో 691 మంది సర్వీస్ ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు. ఈ సర్వీస్ ఓటర్స్ అనే వాళ్ళు కూడా మనకి వివిధ ఆర్మీలో కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ మన రాష్ట్రం బయట కానీ వర్క్ చేసే వాళ్ళు సర్వీస్ ఓటర్స్గా నమోదవుతారు. 691 మంది నమోదయ్యారు. అదేవిధంగా మనం ఈసారి స్పెషల్ డ్రైవ్ పెట్టి 18+ ఓటర్స్ అంటే నూతన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో డ్రాఫ్ట్ నాటికంటే 27 అక్టోబర్ నాటికి చూస్తే మన ఓటర్ల జాబితాలో కేవలం 11,512 మంది అప్పుడు 18+ ఓటర్స్ ఉన్నారు. అయితే ఈ 2 నెలల్లో మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. కాలేజెస్ తర్వాత ప్రతి మండల్లో కూడా అందరూ BLOs కూడా ఇంటింటికి వెళ్ళి నూతన ఓటర్లను కూడా నమోదు చేసుకుంటూ ఈరోజు చూస్తే ఫైనల్ ఓటర్ లిస్ట్లో మనకి 11,512 నుంచి ఈ 18 ఇయర్స్ న్యూ ఓటర్స్ 37,200 మంది మనకి ఈరోజు 18+ న్యూ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా PWD ఓటర్స్ చూసుకుంటే అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ ఓటర్స్ చూసుకుంటే మన ఓటర్ల జాబితాలో 18,722 మంది మనకి ఈరోజు ఫిజికల్లీ డిసేబుల్డ్ ఓటర్స్ మనకి నమోదు కాబడి ఉన్నారు. అదేవిధంగా 80 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు 28,368 మంది ఓటర్స్ మనకి 80+ ఓటర్స్ ఉన్నారు. ఈ విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ ఈరోజు ఒక హెల్దీ ఎలక్టరల్ రోల్ అనేది మనం పబ్లిష్ చేసుకున్నాము. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి కూడా ఈరోజు మనము ఎలా చేసామో అనేది ఈ వివరణ అనేది తెలియచేయడం జరిగింది. వారందరికీ కూడా ఒక ఓటర్స్ లిస్ట్ హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఇచ్చాము. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా BLOC ఓటర్స్ లిస్ట్ ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ప్రచురించారు. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా వారి ఓటుని చెక్ చేసుకుంటూ వారికి ఏదైనా మార్పులు చేర్పులు కావాలి అంటే ఇమీడియట్గా అప్లై చేసుకోవాలని కోరుతున్నాను.